మేడిగడ్డని అసలు రిపేర్ చేయకపోవడానికి మెయిన్ కారణాలేంటి? దీని వెనకాల రాజకీయ కుట్రలేమైనా ఉన్నాయా? మరి రిపేర్ చేస్తే ఎప్పటి వరకు చేస్తారు? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారున్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, మేడిగడ్డని అసలు ఎందుకు రిపేర్ చేస్తలేరు? దీని వెనకాల రాజకీయ కుట్రలేమైనా ఉన్నాయా? ఒకవేళ రిపేర్ చేస్తే గనక ఎప్పుడు రిపేర్ చేస్తారనుకోవచ్చు? కుట్రలు ఉన్నాయని చెప్పి ఎవరు చెప్తున్నారు? కేటీఆర్ గారు చెప్తున్నారు. ఏం కుట్ర ఉందని అంటే ఆయన చెప్తున్నది ఏంది? మేడిగడ్డ రిపేర్ చేయకపోవడానికి కారణం గోదావరి జలాలని ఆంధ్రాకు పంపించడానికి మేడిగడ్డని రిపేర్ చేసి నీళ్లు తోడిపోయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగం మేడిగడ్డ, సుందిళ్ళ అన్నారు. ఇవి కుంగిపోయినాయి. వాటిని రిపేర్ చేసి కొన్ని చోట్ల నీళ్లు ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డ రిపేర్ చేయడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇవ్వట్లేదు. దానికి సంబంధించి వాళ్ళు నిపుణులు వచ్చారు, సెంట్రల్ నుంచి నిపుణులు వచ్చి వాళ్ళే సజెషన్ చేశారు. వాళ్ళ సజెషన్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయడానికి వెనకడుగు వేస్తుంది. ఇది టెక్నికల్ ఇష్యూ. కానీ దీన్ని రాజకీయ కోణం నుంచి కేటీఆర్ గారు మలుపు తిప్పారు. ఏం మలుపు తిప్పారని అంటే, మేడిగడ్డని రిపేర్ చేస్తే గోదావరి జలాలను తోడిపోయాల్సి వస్తుంది. పైభాగాన ఉన్నటువంటి గోదావరి జలాలను తోడిపోసుకుంటే ఆంధ్రాకి నీళ్ళల్లో గోదావరి జలాలు వెళ్ళవు. కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు కాబట్టి ఈ మేడిగడ్డని రిపేర్ చేయట్లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. బోడిగుండికి మోకాలకి ముడి పెడతారంటారు కదా సామెత. అట్టా గోదావరి జలాలు ఈ వర్షాలకి కొన్ని వందల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోయాడు. కొన్ని వందలు, దాదాపు 3000 క్యూసెక్కుల నీళ్ళు, 3000 క్యూసెక్కులు పైగా కలిసి అక్కడ పోయినాయి. 3000 30,000 దాకా పోయినాయి. 30,000 ఈ సంవత్సరం కురిసినట్టు వర్షాలకి పెద్ద ఎత్తున పోయినాయి. వాటర్ సముద్రంలో కలిసిపోయినాయి. అక్కడ మేడిగడ్డ రిపేర్ చేసి ఎత్తిపోస్తే ఎన్ని నీళ్ళు ఎత్తిపోసుకుంటారు? మహా అయితే 1 TMC 2 TMCలో ఎత్తిపోసుకుంటారు. మరి మేడిగడ్డని మరమ్మతు చేసి తోడిపోసుకున్నందువల్ల గోదావరి జలాలు ఆంధ్రాకి ఎందుకు ఆగిపోతాయి? పెద్ద ఎత్తున ఈ సంవత్సరం వరదలు వచ్చేసి నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. మరి దీని రిపేర్ కను ఆంధ్రాకి గోదావరి జలాలు వెళ్ళకపోవడానికి ఏమన్నా అర్థం ఉందా? అసలు గోదావరి జలాలు మొత్తం తెలంగాణలో ఉండే జలాలే కాదు, ఖమ్మం నుంచి కలిసేటువంటి ఛత్తీస్గఢ్ సరిహద్దులో కలిసేటువంటి కూడా చాలా ఉన్నాయట సముద్రంలో పోయి ఆంధ్ర మీదుగా. ఒక తెలంగాణ నుంచి గోదావరి వెళ్ళే జలాలే కాదు అక్కడ, ఆడ మళ్ళీ ఛత్తీస్గఢ్ అన్నీ కలుస్తాయి, ఉపనదులు కలిసి వెళ్తాయి. కానీ దీన్ని రాజకీయ కోణం నుంచి మలుపు తిప్పడానికి స్టార్ట్ చేశారు. అప్పుడే ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ గారు? ఆయనేమి తెలివి తక్కువ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాదు, మహా తెలివిగలటువంటి రాజకీయ నాయకుడు. కేసీఆర్ కన్నా ఒక ఆకు ఎక్కువ తిన్నటువంటి రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు. అందుకే ఆయనే చెప్పాడు, నేను కేసీఆర్ లాంటి వాడిని కాదని. నిజమే, కేసీఆర్ లాంటి వాడు కాదని చెప్పి ఈ దీనికి అనుసంధానం చేసి మాట్లాడు కదా, మేడిగడ్డ కను తర్వాత అక్కడ ఆంధ్రాలో గోదావరి జలాలకు. అప్పుడే అర్థమవుతుంది ఈయన కేసీఆర్ లాంటి వాడు కాదని. ఎందుకు చెప్తున్నారు అంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లేటెస్ట్గా జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే, బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ని పెట్టబోతున్నారు. నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సింపథైజరు, తెలుగుదేశం పార్టీ లీడరు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అతను బీజేపీలో జాయిన్ అయ్యాడు. రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడి సమక్షంలో అతను టికెట్ను ఆశిస్తున్నాడు బీజేపీ నుంచి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు కాబట్టి టికెట్ నాకు ఇవ్వండి, నేను బీజేపీ తరఫున పోటీ చేస్తానని చెప్పి ఆయన అడుగుతున్నాడు. నిన్న కాక మొన్నే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. మాగంటి గోపీనాథ్ చనిపోయారు. ఆయన భార్యకి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. టికెట్ని కూడా అనౌన్స్ చేసినట్టున్నారు. సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ని, పైగా యంగ్ అతను, చౌదరీస్లో ఎక్కువగా కమ్మ సమాజ వర్గంలో పరిచయాలు ఉన్న అతను బీజేపీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన సందర్భంగా రామచంద్రరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 100% మేము గెలుస్తాం అని చెప్పారు. 100% మేము గెలవబోతున్నాం అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయబోతుంది ఇండైరెక్ట్గా.
ఓకే. డైరెక్ట్గా ఇక్కడ కనిపించకపోయినప్పుడు కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయబోతున్నాయి. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేదానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు, వ్యూహం రచిస్తారు. ఆ వ్యూహం ఖచ్చితంగా ఫలిస్తుంది అనేది కేటీఆర్ గారి యొక్క అభిప్రాయం అయి ఉండొచ్చు. లేదంటే మేడిగడ్డకను గోదావరి జలాలకు ఆంధ్రప్రదేశ్లో సంబంధం ఏంటి? గోదావరి మరమ్మతుకి ఆంధ్రాలో గోదావరి జలాల సంబంధం ఏంటి? సంబంధం లేదు. అలాగే కొన్ని రోజుల పాటు బనకచర్ల గురించి మాట్లాడారు. బనకచర్ల గురించి చాలా క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మీరు వాడుకోవాల్సిన నీళ్లు వాడేసుకోండి. మీరు పై భాగం ఉన్నది కదా మీది, గోదావరి నది మీ దగ్గర నుంచి వస్తుంది కదా, గోదావరి నది మీద మీ ఓపిక ఉన్న ప్రాజెక్టులు కట్టుకోండి. అవన్నీ దాటుకొని వచ్చిన నీళ్ళే కదా మేము వాడుకుంటుంది బనకచర్లకి. దీంట్లో వివాదం ఏంటి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. అవును, దీన్ని కూడా ముడిపెట్టారు చంద్రబాబు నాయుడు గారి కన్నా అలాగే రేవంత్ రెడ్డి గారికి ముడిపెట్టేసి ఇది చంద్రబాబు నాయుడు గారి కోసమే రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నాడు అని చెప్పి అది కూడా ముడిపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, పై భాగం నుంచి వస్తున్నాయి కదా నీళ్ళు, మీరు కట్టుకోండి, ఓపిక ఉండండి, ప్రాజెక్టులు మీరు కట్టుకోండి అంటున్నారు. ఆయన ధైర్యం ఏంటి? దాదాపు కొన్ని వేల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి ఎన్ని నీళ్లు వాళ్ళు కట్టుకొని నిలుపుకున్నా కానీ అంతకు మించినటువంటి వరదలు వస్తున్నాయి, వరదలు వచ్చి నీళ్లు వెళ్తాయి కాబట్టి ఆ వచ్చిన నీళ్ళే మేము ఆపుకుంటాము అని చెప్పి దాంట్లో క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ దాన్ని రాజకీయ కోణం నుంచి ట్విస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా వీళ్ళ ట్రాప్లో దించేశారు, బీఆర్ఎస్ వాళ్ళ ట్రాప్లో దించేశారు. అది కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ అందుకొని దీన్ని రాజకీయ కోణం నుంచి తిప్పి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే నేను చెప్పినటువంటి ఇన్సిడెంట్. దీనికన్నా ముందేం జరిగింది? లోకేష్ గారితో నేను మాట్లాడుకుంటే తప్పేంటి, మేమిద్దరం బ్రదర్స్ లాంటి వాళ్ళమి, మేము రాత్రిపూట కలవాల్సిన అవసరం ఏంది, డైరెక్ట్గా మేము కలిసి మాట్లాడుకుంటాం అని చెప్పి అన్నారు. అంటే అప్పటిదాకా ఏంటి, ఏదో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయదు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాదు అని చెప్పి అనుకొని ఉండొచ్చు. లేదా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి దగ్గరగా ఉన్నామని చెప్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారు అనేటువంటి భావన ఉండుండొచ్చు ఆయనకి. లేదంటే ఆయన అలాంటి స్టేట్మెంట్స్ ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఫక్తు రాజకీయం కోసం ఇస్తుంటారు. వాళ్ళు ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పారు కదా, వాళ్ళు ఆ పార్టీ అధినేతలే కదా వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది. సార్ ఇప్పుడు ఫైనల్గా అంటే ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో వీటిని పక్కన పెడితే కనుక మేడిగడ్డని రిపేర్ చేయరా, చేస్తే కనుక ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పటిలోపు చేస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు అది రిపేర్ చేయాలంటే నేను ఇందానే చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇవ్వాలి. అక్కడి నుంచి టెక్నికల్ టీం వచ్చింది. ఇక్కడికి టెక్నికల్ టీం వచ్చి సాంకేతికంగా కానీ నిర్వహణ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ తప్పులు ఉన్నాయని చెప్పింది. ఆ తప్పులను అట్టబెట్టి రిపేర్ చేసి నీళ్లు నింపితే మునిగిపోతుందని చెప్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళు చెప్పకుండా వీళ్ళు ఎట్లా నిర్మిస్తారు? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి కదా. ఆ టెక్నికల్ టీం వచ్చింది కదా అక్కడి నుంచి, వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు రిపేర్ చేయలేవు. రిపేర్ చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ మేము మరమ్మతులు చేసుకుంటాం అని చెప్పి చేసుకున్నారు అనుకోండి, జరగబోయే నష్టాన్ని ఎవరు జరగబోయే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? బాధ్యత వహించాలి కదా. టెక్నికల్ ఇష్యూ కదా అది, ఏదో ఊరికే మాట్లాడుకునేటువంటి ఓవరాల్ మాటలు కాదు కదా, టెక్నికల్ ఇష్యూ అది. పైగా చంద్రఘోష్ కమిషన్ చెప్పింది కదా, ఆ మొత్తం లోపాలు ఉన్నాయి, దాంట్లో నిర్మాణంలో ఉన్నాయి, డిజైన్లో ఉన్నాయి, నిర్వహణలో ఉన్నాయి, అన్నింటిలో లోపాలు ఉన్నాయని చెప్పింది కదా. ఆ లోపాలను అటు పెట్టేసి నేను నీళ్లు నింపుకుంటాను, తాత్కాలికంగా మరమ్మతులు చేసి అంటే తీరా నీళ్లు నింపిన తర్వాత ఆ బ్రిడ్జ్ కుట్టుకోకపోతే అప్పుడు ఎవరు బాధ్యత? అందుకే టెక్నికల్ టీము ఓకే చేయకుండా, టెక్నికల్ టీం పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని మరమ్మతు చెయ్యరు. దీంట్లో కూడా రాజకీయ కోణం చంద్రబాబు గారి కుట్ర ఉందని అంటే మనం ఏం చేయలేము. ఆ స్థాయికి దిగజారి చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు నాకు తెలిసినంత వరకు. దాంట్లో కూడా కుట్ర ఉందంటే అది రాజకీయంగా ఏదన్నా వాళ్ళు రాజకీయంగా మాట్లాడుకోవడానికి పనికి వస్తుంది తప్పితే అది వాస్తవం కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.